హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో మనం 14th లెసన్ అయినటువంటి ముఘల్ ఎంపైర్ లెసన్ నేర్చుకుందాం. అలాగే దీనికన్నా ముందు మేము 3rd టు మనము 6th క్లాస్ వరకు అంటే అన్నీ కూడా మేము క్లియర్ అండ్ కట్గా సైన్స్, అలాగే మనకు సోషల్, అలాగే మనకు తెలుగు, ఇవి 3 సబ్జెక్ట్స్ మేము చెప్తున్నాము. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నామండి. మనకు తెలుగు అనేది అయిపోయింది, సోషల్ ఇప్పుడు చెప్తున్నాము, సైన్స్ కూడా అయిపోయింది. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి మన ప్లేలిస్టు. మనకు ఖచ్చితంగా మీకు ఈజీ లెర్నింగ్ అనేది ఉంటుంది లెర్నర్ జోన్లో. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. మనకు జీకే కానీ సిఏ అంటే కరెంట్ అఫైర్స్ రేపు రాబోయేటువంటి డిఎస్సికి మనము ప్రిపరేషన్ ముందుగానే ఉండాలి. కాబట్టి వాటికి సంబంధించిన మేము రోజువారీగా పేపర్ క్లిప్స్ కూడా ఇస్తున్నాం. నేను లింక్ మన కింద ఇస్తున్నా, డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కామెంట్ బాక్స్లో ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వగలరు. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఎ న్యూ డైనస్టీ కాల్డ్ ముఘల్స్. ఎ న్యూ డైనస్టీ కాల్డ్ ముఘల్స్ బిగిన్ విత్ ఇన్వెన్షన్. ఏంటిది? ఇన్వేషన్ ఆఫ్ బాబర్. దాన్ని ఎవరు ఫౌండర్ ఎవరు అంటే మనకు బాబర్. ఓకే, ఫౌండర్ ఎవరు అంటే మనము బాబర్ అనాలి. ఎప్పుడు అంటే మనకు 1526 సిఈలో దీనిని ఫౌండెడ్గా చేయడం జరిగింది. మీకు నేను ముందే చెప్తున్నాను, కంటెంట్ ఎవడైతే మంచిగా నిమ్మలంగా టైం ఇచ్చుకుంటా చదవడం కానివ్వండి, వినడం చేస్తే మనకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. నువ్వు 1xలా 2xలా 3xలా పెట్టుకుంటా పటపట రఫ్నని కొట్టినావు అనుకో, పటపట రఫ్గా పోతాయి మార్కులు. మీ ఇష్టం. నీకు నేను చెప్పేది ఏంటిదంటే, నీకు రివిజన్ అయితే నువ్వు కొట్టు, స్పీడ్గా కొట్టేసి చూసుకో వీడియో. లేదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తానా అంటే సైలెంట్గా ఆ వీడియో ఎట్లుంటుందో అట్లా చూడు. ఇది నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్. లేదు నా ఇష్టం అని అనుకుంటే నీ ఇష్టం. ఓకే, దే క్రియేటెడ్ అన్ ఎంపైర్ బిట్వీన్ 1550 సిఈ అండ్ 1707 సిఈ అండ్ ఎక్స్పాండెడ్ ఇట్ ఫ్రమ్ ఢిల్లీ, ఏంటిది, అరౌండ్ ఢిల్లీ టు ఆల్ ఓవర్ ఎంటైర్ సబ్ కాంటినెంట్. మన ఉపఖండం అంతా కూడా ఢిల్లీ నుండి వీళ్ళు యొక్క రాజధాని ఢిల్లీగా చేసుకొని అంతా కూడా విస్తరించడం జరిగింది. ఓకే, దేర్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్, ఐడియాస్ of governance and architecture continued to influence rurals లాంగ్ ఆఫ్టర్ దేర్ డిస్లైన్. వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, అలాగే ఐడియాస్ ఆఫ్ గవర్నెన్స్, తర్వాత వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా కంటిన్యూగా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళంతా అద్భుతంగా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు తర్వాత వచ్చేటువంటి రాజులు కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, వాటిని వాళ్ళు ఏంది మనకు తీసుకురావడం అంటే ఫాలోయింగ్గా తీసుకురావడం జరిగింది. నౌ ప్రస్తుతం ఎవ్రీ ఇయర్, ఏంటిది, ప్రతి సంవత్సరం ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడ్రసెస్ ద నేషన్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ ద రాంపార్ట్స్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ, విచ్ వాస్ వన్ ఆఫ్ ద ఏంటిది వన్స్ ద రెసిడెన్స్ ఆఫ్ ముఘల్స్ ఎంపైర్. ఇప్పుడు మనము రెడ్ ఫోర్ట్ ఉన్నది కదా, దాంట్లో మనకు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ వరకు అందరూ కూడా అక్కడి నుండే ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే అప్పుడు. ఇండిపెండెన్స్ డే ఇప్పుడు ఆగస్టు 15. ఓకే, మనకు రెడ్ ఫోర్ట్ అనేది ఏ కరెన్సీ నోట్ మీద ఉంది అది మీకు క్వశ్చన్, అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎ కాయిన్ విత్ పిక్చర్ ఆఫ్ జహాంగీర్. జహాంగీర్ ఈజ్ వన్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ మొఘల్స్. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నామండి. మనము మొత్తం లెసన్స్ అంటే ఎట్లా టోటల్ టెక్స్ట్ బుక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయం, అది గుర్తుపెట్టుకోండి. నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్ని మీరు దగ్గర ఉండి మెల్లగా నిమ్మలంగా రాసుకుంటే మాత్రం మీకు డిఎస్సిలో ఒక బిట్టు కూడా పోదు. ఆ నోట్స్ నుండి ఎంత అద్భుతమైనటువంటి బిట్స్ వస్తాయంటే అంత అద్భుతమైనటువంటి బిట్స్ ఏది కూడా మ్యాక్సిమం పోదు. ఓకే, ఇక దానికన్నా
ఏదైనా కూడా మీ ఇష్టం అండి. ఇంటర్నల్ మోటివేషన్ అనేది ఉండాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఎంత ఉన్నా కానీ పనికిరాదు. ఓకే, ఇగో ఇది రెడ్ ఫోర్ట్ చూడండి. సేమ్ మనకు ఏంటిది, ఢిల్లీలో మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రైమ్ మినిస్టర్ ఎగరవేటువంటి రెడ్ ఫోర్ట్ అదే. ఓకే, మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం, చూద్దాం. ఫస్ట్ ఫౌండెడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? బాబర్. ఇతను 1526 CE నుండి 1530 CE వరకు పరిపాలించడం జరిగింది. దాదాపుగా మనకు 4 ఇయర్స్. ఓకే, తర్వాత 1550 నుండి 1707 CE వరకు వీళ్ళ యొక్క ఆధిపత్యం, అలాగే వీళ్ళ యొక్క గవర్నెన్స్ అనేది ఉండడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ చూద్దాం. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఉజ్బెకిస్తాన్, అట్లాగే మంగోలియా. మరి అక్కడ వీళ్ళు ఎందుకు రాజ్యం ఏలలేదు అంటే వీళ్ళ వంశ పరిపాలన వస్తున్నటువంటి అంటే అక్కడ ఉంటుంది కదా కింగ్డమ్, అది వివిధ, ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఇండియా మీద దండయాత్రతోటి వచ్చారో సేమ్ వీళ్ళ మీద అక్కడ వేరేటోళ్ళు వచ్చిర్రు అన్నట్టు. వాళ్ళు వచ్చేసి ఏమైంది అక్కడ సేమ్ వాళ్ళ మీద వీళ్ళు ఏంటిది మనకు ముఘల్స్ మీద వాళ్ళు వచ్చేసి ఫైట్ చేయడంతో, దండయాత్ర చేయడంతో వీళ్ళు ఇటు రావడం జరిగింది. ఓకే, ఇది వీళ్ళ యొక్క స్టోరీ. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సీజ్డ్ కబూల్ ఇన్ 1504 CE. ఏంటిది ఇక్కడ చూసుకుంటే మనకు 15 CE హీ డిఫీటెడ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇబ్రహీం లోడి అండ్ క్యాప్చర్డ్ ఢిల్లీ అండ్ ఆగ్రా. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు మనకు బాబర్ ఉన్నాడు కదా. బాబర్ ఏం చేస్తాడంటే మనకు ఢిల్లీ మీద, అంటే అప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ బాబర్ కన్నా ముందు ఎవరు చెప్పండి, మనకు ఇబ్రహీం లోడి. అతని మీద వీళ్ళు దండయాత్ర చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు ఢిల్లీ అలాగే ఆగ్రా, ఇవి రెండు కూడా దగ్గర దగ్గర ఉంటాయి కదా. ఇవి రెండు కూడా ఇబ్రహీం లోడి యొక్క, అంటే అప్పుడు ఢిల్లీ సుల్తాన్ యొక్క అవి రాజ్యాలు, క్యాపిటల్ సిటీస్గా అవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ఎవరు బాబర్ ఆక్రమించుకున్నాడు. ఇక్కడ సీజ్డ్ కబుల్ అంటే ఏంటిది, ఈయనని వశపరుచుకున్నాడు అన్నట్టు. ఓకే, ఇవి మనము నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా నేను క్లియర్ అండ్ కట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఇంపార్టెంట్ ముఘల్ ఎంపరర్స్, మేజర్ క్యాంపెయినింగ్స్ అండ్ ఈవెంట్స్, వీళ్ళకు మనము షార్ట్గా నోట్స్ రాయడం జరిగింది. అది పోదాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనము ఎవరు ఫస్ట్ బాబర్ 1526 నుండి మనము ఎప్పుడు పరిపాలించడం జరిగింది, మనకు 1530 వరకు పరిపాలించడం జరిగింది. ఓకే, 1526 డిఫీటెడ్ ఇబ్రహీం లోడి అండ్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఆగ్రా అండ్ ఢిల్లీ. ఇవి రెండు కూడా ఆయన ఎస్టాబ్లిష్, అంటే ఆ దాంట్లో మన సామ్రాజ్యాన్ని రాజ్యస్థాపన అనేది చేశాడు. మన ముఘల్ స్థాపన. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే హుమాయూన్ అనేటువంటి సెకండ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ 1532 దాదాపుగా 1556 వరకు ఇతను ఏంటిది పరిపాలించడం జరిగింది. ఇతను షేర్ ఖాన్ డిఫీటెడ్ హుమాయూన్ ఫోర్సింగ్ బై టు ఫ్లీ టు ఇరాన్. ఏంటిది దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే, షేర్ ఖాన్ మనకు తెలుసు కదా, మగధీర సినిమా ఎవరైనా చూసినటువంటి వాళ్ళల్లో మనకు షేర్ ఖాన్ ఒక్క మందిని కాదురా 100 మందిని ఒకటేసారి పంపి అని రామ్ చరణ్ అంటాడు కదా, ఆ షేర్ ఖానే. ఓకే, ఆ షేర్ ఖానే అనుకోండి, ఆ షేర్ ఖానే కావచ్చు, ఆ షేర్ ఖాన్ అనుకోండి, ఏదైతే ఏంది మనకు బిట్ రావాలి. ఓకే, ఈ షేర్ ఖాన్ ఏం చేస్తాడు, ఈ హుమాయూన్ అనేటువంటి రాజుని, ముఘల్ సెకండ్ రాజుని ఏం చేస్తాడు, ఓడించేసి అతను హుమాయూన్ అనేటువంటి వ్యక్తి ఎవరు, మన సెకండ్ రాజు కదా, ఆయన ఎక్కడికి, ఇరాన్కి పారిపోతాడు అన్నట్టు. ఓకే, ఎక్కడికి పారిపోతాడు, ఇరాన్కి. తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి అతని యొక్క దోస్తా, బంధువా, అది పక్కన పెట్టండి. హుమాయూన్ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ ద సఫయిద్ షా. ఇతన్ని హెల్ప్ తీసుకున్నాడు. ఇతని హెల్ప్ తీసుకొని ఏం చేసిండు, మళ్ళీ ఢిల్లీ కోటను రీక్యాప్చర్డ్ చేసుకున్నాడు. ఎప్పుడు 1550, అంటే 1555లో. ఓకే, 1555లో చేసుకున్నాడు. కానీ నెక్స్ట్ ఇయర్లోనే యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. సో 1556లో అతని యొక్క ఎరా అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూద్దాం అక్బర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓకే, చూద్దాం. మనకు 13 year oldలోనే అతను రాజు అయిండు. ఈజ్ ప్రిన్స్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బెంగాల్,
సెంట్రల్ ఇండియా, రాజస్థాన్, గుజరాత్ ఇవన్నీ కూడా ఆక్రమించేసిండు అన్నట్టు. అంటే రాజ్య విస్తరణ అనేది చేశాడు. ఓకే, తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, తర్వాత మనకు పా పోర్షన్స్ ఆఫ్ డెక్కన్ అంటే ఏంటిది, మనము డెక్కన్ పీఠభూమి అంటాం కదా, దాంట్లలో అంటే కొన్ని ఏంటిది ప్రాంతాలను ఆక్రమించిండు. ఆ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో మనకు మ్యాప్ నెంబర్ 1లో చూడు అని అన్నాడు. ఒక్కసారి చూద్దాం. ఇగో ఇవే. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళే అన్నట్టు. ఎవరి? ముఘల్స్, అంటే అక్బర్స్ రీజియన్ అరౌండ్ 1605 AD. ఓకే, ఇట్లా చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇగో వీళ్ళు ఇది ఇగో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినట్టే మేము చదువుతున్నాం, మేమేం బయట నుండి ఏం నేర్చుకుంటలేం. ఓకే, నెక్స్ట్ జహాంగీర్, మిలిటరీ క్యాంపెయిన్స్ స్టార్టెడ్ బై అక్బర్ కంటిన్యూడ్ నో మేజర్ కంక్వీట్స్. అంటే ఏంటిది, ఇతను ఓన్లీ దండయాత్రలు చేసుకుంటున్నాడు కానీ పెద్దగా ఆక్రమించి పెద్ద పెద్ద అంటే కోటలు స్థలాలు లేవు. ఓకే, తర్వాత మనకు ఇతని యొక్క పీరియడ్ ఏంటిది, 1605 నుండి 1627 వరకు, దాదాపుగా ఎంత 22 ఇయర్స్ వరకు పరిపాలించడం జరిగింది. తర్వాత షాజహాన్ వస్తాడు. ఇక్కడ షాజహాన్లో మనము షాజహాన్ని గుర్తు పెట్టుకోవాలా వద్దా అనేది పక్కన పెట్టండి, కానీ ఔరంగజేబుని గుర్తు పెట్టుకోవాలి. షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. ఓకే, 1627 నుండి 58 వరకు పరిపాలిస్తాడు. అతని యొక్క వన్ ఆఫ్ ద కొడుకు, ఆయన ఒక్కడే కొడుకు కాదు, ఇంకా 2-3 ఉన్నారు కొడుకులు. ఔరంగజేబ్ కొడుకు షాజహాన్ నాన్న. ఓకే, వాస్ విక్టోరియస్ అండ్ హీస్ 3 brothers వేర్ కిల్డ్. ఏంటిదట, ఇప్పుడు ఇతను దిగిపోతాడు కదా, చూడండి ఇక్కడ 58. వాళ్ళు గొడవ పడ్డది ఎప్పుడు, బ్రదర్స్ 57 to 58 మధ్యలో. అతను ఎందుకు గొడవ పడ్డారంటే ఆ కుర్చీకి ఎక్కాలని, అంటే ముఘల్ ఎంపైర్ అనేటువంటి ముఘల్ రాజు కావాలి అనేటి ఒక ఉద్దేశంతో వాళ్ళు గొడవ పడ్డారు. గొడవ పడ్డ దాంట్లో ఇద్దరు ఉంటారు కదా, ఎవరు, మన ఔరంగజేబును వాళ్ళ యొక్క 2 తమ్ముళ్ళు అన్నలో వాళ్ళ యొక్క బ్రదర్స్ని చంపేస్తాడు. చంపేసి ఏం చేస్తాడు, ఆయన రాజు అవుతాడు. అది స్టోరీ. మరి షాజహాన్ ఎక్కడికి పోతాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా అని అంటే వాళ్ళ నాన్నను బందీ చేసేస్తారు, ఏంటి జైల్లో పెట్టేస్తారు. ఇక్కడ ఆగ్రాలో. ఇక అక్కడనే అతని యొక్క జీవితం కూడా అయిపోతుంది. ఓకే, ఇది మనకు షాజహాన్లో ఔరంగజేబు డామినేటెడ్. ఓకే, అది ఓన్లీ ఇంపార్టెంట్ అంతే, ఇంకేం లేదు ఇక. తర్వాత నెక్స్ట్ ఔరంగజేబ్. ఓకే, ఈజ్ వెరీ వెరీ ఇంపాక్ట్ పర్సన్ ఇన్ ముఘల్ ఎంపైర్స్. ఇతందే ఎక్కువ నడుస్తుంది అన్నట్టు మనకు, అంటే చెప్పుకోదగినటువంటివి. నెక్స్ట్ ట్రై టు కాంక్యూర్ అస్సాం బట్ ఫోర్స్డ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రివోల్ట్స్ ఆల్ ఓవర్ కింగ్డమ్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్ అండ్ డెక్కన్ ప్రాంతం అండ్ డెక్కన్ రీజియన్. ఎందుకు, అతను అస్సాంని ఆక్రమించుకోవాలని అనుకున్నాడు, కానీ పెద్ద మొత్తులో అంటే తిరుగుబాట్లు అనేవి బాగా జరిగినాయి. ఎక్కడి నుండి, అస్సాం, రాజస్థాన్ ఇవన్నీ కూడా ప్లేసెస్ నుండి ఆయనకు తిరుగుబాట్లు జరిగినాయి. ముందు జరిగినాయా అంటే ముందు తక్కువ మిగతా రాజులలో పోలిస్తే ఇతనికి ఎక్కువ జరిగినాయి. ఇతని అన్నీ కూడా మొత్తం వేరే ఉంటాయి అన్నట్టు, అడ్మినిస్ట్రేషన్ పాలనలన్నీ. ఓకే, తర్వాత ఎవరు, ఔరంగజేబ్ పీరియడ్లో ఎవరెవరు ఎట్లా చేసిరు అనేది చూద్దాం. గోవింద్ సింగ్, తర్వాత శివాజీ అండ్ హీస్ ఓన్ సన్, అతని యొక్క ఎవరు సన్. తర్వాత మనకు అక్బర్ కూడా అతనికి ఎదురుపోవడం జరిగింది. తర్వాత శివాజీ సక్సీడ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇండిపెండెంట్ మరాఠా కింగ్డమ్. ఏంటిది ఎస్టాబ్లిష్ అంటే మరాఠా కింగ్డమ్, మనం చావా సినిమా చూసాం కదా, మరాఠీ కింగ్డమ్కి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఎవరికి ఎదిరించి, ఔరంగజేబుని. తర్వాత చూసుకున్నట్లయితే ఔరంగజేబు కంక్యూడ్ బీజాపూర్, గోల్కొండ, ఇవి 2 కూడా అతను ఆక్రమించేసిండు. మనం బహమని అని నేర్చుకున్నాం కదా ఫస్ట్ విజయనగర్ దాంట్లో. బహమని నేర్చుకున్నప్పుడు ఇవి 2 వచ్చినాయా రాలేదా, ఇవి 2 కూడా సుల్తానీస్లో ఉన్నాయి. వీటితో పాటు కర్ణాటకకు ఒకటి, తెలంగాణకు ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్నాయి అని అనుకున్నాం కదా, అవే ఇవన్నీ కూడా ఆక్రమించిండు. ఒకటేమో 1685లో, ఒకటేమో 1687లో. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూద్దాం. సిసోదియా రాజ్పుట్ ఆఫ్ చిత్తూర్ రిఫ్యూజ్డ్ టు లాంగ్ టైమ్ యాక్సెప్ట్. అంటే ఏంటిది, ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం. ఏంటిదంటే ఇక ముఘల్ ఎంపైర్స్ ప్రభావితం చాలా అవుతున్నాయి కదా, చిన్న చిన్న
రాజ్యాలు, చిన్న చిన్న ప్రాంతాలు, వాటికి సంబంధించినటువంటి రాజులందరూ కూడా మొఘల్స్కి లొంగిపోయేవాళ్ళు. ఏం చేస్తాడు ఆయనేమో, ఔరంగజేబు ఇష్టం వచ్చినట్టు కత్తాండు, దానిలో ఎవరేం చేయలేరు కదా, కాబట్టి లొంగిపోతారు. లొంగిపోయి వాళ్ళనే పరిపాలించాలి, బట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మొఘల్స్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో దీని తర్వాత ఏం చేస్తారు, దాంట్లో ఒకటి మనకు సిజోదియా రాజ్పుట్ అనేటువంటి వాళ్ళు ఎవరు, మనకు వీళ్ళు వాళ్ళని గ్రహించలేకపోతారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం అవుతుంది అన్నట్టు. తర్వాత మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ స్ట్రాటజీ ముఘల్స్ మ్యారీస్ లోకల్ రూరల్ ప్రిన్సెస్. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ, వాళ్ళ యొక్క రాజ్య విస్తరణకు ఎలా అరికట్టేది, ఎలా పెంచుకునేది అనేది చూద్దాం. వన్ ఆఫ్ ద ఏంటిది ఒక అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందో ఏంటిదో కానీ మామూలుగా ఉండదు. మరి ఒకసారి చూద్దాం. మ్యారేజ్ చేసుకుంటారట ఎవరిని, లోకల్లా స్థానికంగా ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క కుమార్తెలను, అంటే రాకుమారులు అంటాం కదా, రాకుమారులు అంటాం కదా, యువరాణి, వాళ్ళను పెళ్లి చేసుకునేదాడు. దాంట్లో ఒక ఇద్దరిని చూద్దాం. జహాంగీర్ వాళ్ళ యొక్క మదర్ ఎవరు, ప్రిన్సెస్ ఆఫ్, అంటే ఎవరు, రాజ్పుట్ ఆఫ్ అంబర్ యొక్క డాటర్ అట. వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అంటే జైపూర్, అంటే జైపూర్కి సంబంధించినటువంటి రాజు యొక్క కూతుర్ని ఎవరు చేసుకున్నారు, జహాంగీర్ వాళ్ళ డాడీ, అంటే ఎవరు, జహాంగీర్ వాళ్ళ మదర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు షాజహాన్ మదర్ కూడా జోధ్పూర్ రాజ్పూత్ యొక్క ఎవరు, కుమార్తె, అంటే ఏంటిది, యువరాణి. తర్వాత మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లే ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసిన తర్వాత మనకు మన్సబ్దార్లు, తర్వాత జాగిదార్లు అనేటువంటివి ఉంటారు, వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఓకే, ముఘల్స్ పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉండేది అనేది చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, మన్సబ్దార్ కుమారుడు మళ్ళీ కాలేడు అట, ఏంటిది, నో వంశరికం. అంటే నేను ఇట్లా రాసుకున్నా, మీకు ఎట్లా అనిపిస్తే మీరు ఇట్లా రాయండి, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు తగ్గట్టే ఇస్తా. ఓకే, ఇక్కడ చూద్దాం ముఘల్స్ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటిదంటే, మన్సబ్దార్స్ అనేటువంటి వాళ్ళు ర్యాంక్ హోల్డర్స్ అన్నట్టు. అంటే ర్యాంక్ హోల్డర్స్ అంటే ఎట్లా, వితౌట్ ఎనీ అథారిటీ ఆఫ్ ఇండిపెండెంట్ డిసిజన్స్, ఎలాంటి ఇండిపెండెంట్ డిసిజన్స్ తీసుకోరు. వాళ్ళ యొక్క ఎవరు కింద పనిచేస్తారు, ముఘల్స్ కిందనే పనిచేస్తారు. దే ఆర్ ఓన్లీ వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ మెంబర్ అంతే, నాట్ రూలర్. అంటే వాడు రాజు కాడు, జస్ట్ వాడొక ఏంటిది, మనకు భటుడు లెక్క, అంటే జస్ట్ అడ్మినిస్ట్రేషన్ లెక్క. కానీ దానికి ఏమని పెట్టారంటే మన్సబ్దార్, అంటే ఏంటిది, మనసబ్దార్ అని అట్లా పెట్టారు వాళ్ళ యొక్క పేరు. ఇప్పుడు మనము ఏంటిది, విజయనగరంలో అమరనాయకాస్, కాకతీయాస్లో నాయకాస్, ఇట్లా నేర్చుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు మన ముఘల్స్లలో ఇట్లా అన్నట్టు. వీళ్ళకు ర్యాంక్ హోల్డింగ్ ఇది, అంటే దీని యొక్క పేరు ర్యాంక్ హోల్డర్ అన్నట్టు, అంటే దీనికి పేరు పెట్టిర్రు అన్నట్టు. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది 100% వస్తాయి బిట్స్. విజయనగర్స్ ఏంటిది, అమరనాయకాస్, ఇది టెట్ 2023లో వచ్చిందండి. మీరు ఒక్కసారి ఎస్జిటి పేపర్ చూడండి. ఎస్ఏ మిత్రులు అయితే మీరు ఇంకా మీకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు ఇవన్నీ కూడా, కాబట్టి మంచిగా వినాలి. తర్వాత వీళ్ళను ఎట్లా పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు రెవెన్యూ, అంటే అక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్ అవి ఇవి అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు అన్నట్టు. తర్వాత ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు నేనైనా ఎగ్జాంపుల్ మీకు, నేనేంటిది, ఒక మన్సబ్దార్ని, ఇప్పుడు నేను చనిపోయినాక, లేకపోతే ఇక అది అయిపోతుంది కదా, ఒక పీరియడ్ అనేది ఉంటుంది, అది అయిపోయినాక నా కుమారుడు అవుతాడా, కాడు. సో ఎందుకు కాడు అంటే, వాళ్ళకు ఒక పట్టు అనేది రావద్దు. ఎవరిది, ముఘల్స్ యొక్క ఏంటిది మనకు స్ట్రాటజీ. దీంట్లలో ఎక్కువ మంది ఎవరిని పెట్టేటోళ్ళు అంటే ఇండియన్ ముస్లిమ్స్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, తర్వాత ఇరాన్ వాళ్ళు, తర్వాత టర్కిష్, తర్వాత ఇట్లా పెట్టేటోళ్ళు అన్నట్టు, మరాఠా వాళ్ళు, ఇవంతా ఉంటారు, రాజ్పూట్స్ కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళను వంశ పరిపాలన అనేటువంటివి చెయ్యరు. ఎందుకు చెయ్యరు అని అంటే ఇప్పుడే చెప్పాను కదా అట్లా. తర్వాత వాళ్ళని ఎట్లా చేస్తారంటే, ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మినిమం 2 to 3 years వరకు షిఫ్టెడ్ చేసి పడేస్తారు, ట్రాన్స్ఫర్. ఎందుకు, ఒకటే దగ్గర ఉంటే పట్టు వస్తుంది, పట్టు వచ్చినాక ఏమంటుంది, రివాల్ట్ అవుతుంది, అంటే ఏంటిది, తిరుగుబాటు అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ ముఘల్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మసబ్దార్స్ రిసీవ్డ్ దేర్
సాలరీస్ యాజ్ రెవెన్యూ అసైన్మెంట్స్ కాల్డ్ జాగీర్స్. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్కి పక్కన పెట్టండి, కానీ ఇది మనకు ఒక తెలంగాణ బిడ్డగా తెలుసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత. జాగీర్లు అనేటువంటివి చాలా మనకు తెలంగాణలో చాలా ఉన్నాయి. స్టిల్ ద డే ఇప్పుడు ఉన్నటువంటి విలేజెస్లలో కూడా పక్కన జాగీర్ అని ఉంది. ఇప్పుడు మా హన్మకొండలో చూసుకున్నట్లయితే అక్కడ షాంపేట దగ్గర ఒక పోచంపల్లి అని ఉంటుంది, అది దాని పక్కన జాగీర్, న్యూ షాంపేట జాగీర్ అని ఉంటుంది. అంటే నేను మాకు తెలిసినటువంటి జాగీర్ అంటాను. అంటే స్టిల్ ద డే ఈరోజు కూడా మనకు అది జాగీర్ అనే నడుస్తుంది పేరు. అంటే దాన్ని ఎవడు పరిపాలిస్తాడు, అది డెమోక్రసీలో ఒక భాగమే, కానీ అట్లా నడుస్తుంది, అట్లా పేరు ఉంది. ఆ జాగీర్ అనగానే మనకి ఈ ముఘల్స్ వాళ్ళు గుర్తుకు రావాలి అంటున్నా నేను. అది పాయింట్. జాగీర్ అంటే ఏంటిదంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు ఎవరు మన్సబ్దార్స్ ఉంటారు కదా, దాంట్లో నుండి వచ్చినటువంటి రెవెన్యూ అంతా తీసుకోవాలి. అంటే వాళ్ళకేం సొంతం కాదండి. మళ్ళీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ యొక్క సైన్యం ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క దళాలు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క జంతువులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండగా వాళ్ళందరినీ పోషించాలి ఎవరు, వీళ్ళే. ఇదంతా కూడా స్టోరీ ఉంటుంది అన్నట్టు. నేను చెప్పేటువంటి ప్రతి ఒక్కటి ఇన్ ద లెసనే. మీరు ఏదో సోది చెప్తానని స్కిప్పులు కొట్టుకుంటా పోతే మాత్రం మీ మార్కులు, మీ టెట్, మీ డిఎస్సి కూడా స్కిప్ కొడుతుంది. దిస్ ఈజ్ అబ్జల్యూట్లీ రైట్. ఓకే, నెక్స్ట్ జప్త్ అండ్ జమీందార్ చూద్దాం. దీంట్లలో కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకు ఇవి ప్రీవియస్ అంటాను, ఫ్యూచర్ లెసన్స్లలో 8th క్లాస్లలో ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ ఎట్లా ఉంటుందంటే కరికులం ఎప్పుడు కూడా మనకు సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఉంటుంది. సింపుల్ టు కాంప్లెక్స్ ఎందుకు ఉంటుంది, మన కోసం తయారు చేయలేదు కదా, అది పిల్లవాడి కోసం తయారు చేసిండు. 7వ తరగతి పిల్లవాడికి ఇది నేర్పియాలి, 8వ తరగతి పిల్లవాడికి ఇది నేర్పియాలి అని తయారు చేసిండు. దానికి మనం చదువుకుంటాం, ఎందుకు, అది సిలబస్ పెట్టిండు కాబట్టి. ఓకే, నెక్స్ట్ జప్త్ అండ్ జమీందార్స్ చూసుకున్నట్లయితే అక్బర్స్ రెవెన్యూ మినిస్టర్ ఎవరు ఉంటారు, రెవెన్యూ మినిస్టర్ మనకు టోడర్ మాల్ అనేటువంటి అతను ఉంటాడు. ఇతను 1570 నుండి 1580 వరకు క్రాప్ సర్వే, అంటే ఒక 10 years క్రాప్ సర్వే చేపిస్తాడు. ఎందుకు చేపిస్తాడంటే ఎంత అమ్ముడుపోతుంది, ఎంత పండుతుంది, ఎంత ధర ఉంది, ఇప్పుడు రైతులకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అవన్నీ కూడా చూస్తాడు. ఎందుకు, ట్యాక్స్ వాస్ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ క్రాప్. ఇదంతా చూసినాక ట్యాక్స్, ఇప్పుడు ఒక కాటన్ ఆర్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక క్రాప్కి ఫిక్స్ చేయాలి అంటే ట్యాక్స్ ఫిక్స్ చేయాలి అంటే ఏదో ఒకటి వాళ్ళ యొక్క సర్వే ఉండాలి కదా. సర్వేలు ఏంది, వాడు ఉట్టిగా అరే నువ్వు 10 రూపాయలు కట్టుపో, నువ్వు 20 రూపాయలు కట్టుపో అంటే వాడు 7 నుంచి తెస్తాడు, వానికి వచ్చేదే 4 రూపాయలు, అవునా కదా. కాబట్టి ఇట్లా దానికోసం చేయడం జరిగింది. తర్వాత జప్త్ అంటే ఏంటిదంటే ఇది దాదాపుగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది వీళ్ళకు. ఏంటిది, మనకు జప్తు చేయడం అంటే ఏంటిది, మీ అందరికీ తెలిసిందే, కబ్జా చేయడం అన్నట్టు అనుకోండి. ఓకే, ఇది అన్ని ప్రాంతాలలో అయిపోయినాయి, కానీ ఒక గుజరాత్ అండ్ బెంగాల్ ప్రాంతాల్లోనే చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం జమీందార్స్. ఇప్పుడు జమీందారుల గురించి మాట్లాడదాం. జమీందార్ మ్యాక్సిమం ఎవరిని పెట్టేవాళ్ళంటే ఇప్పుడు మనకు పటవారీలు, పటేల్స్ అని నిజాంస్లలో వచ్చింది. ముందుగా చూసుకుంటే మనకు ఎక్కువ పైసలున్నోడు, బలిసినోడు ఉంటాడు కదా ఊర్లలో. ఈ రంగస్థలం సినిమా చూసిర్రా మీరు ఎవరైనా? చూసిర్రా కానీ కాదు, చూస్తారు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోరు. దాంట్లో జగపతి బాబు ఉంటాడు. జగపతి బాబు ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క ఊరు సర్పంచ్ అయినా, ఒక ఊరు సర్పంచ్ 30-40 years 20 years నుండి ఆయనే. ఇక మన చిట్టిబాబు ఉంటాడు కదా, వాళ్ళ అన్న ఎవరు, రామ్ చరణ్ వాళ్ళ అన్నకి నిల్చోబెడతాడు, కానీ అయినా కూడా ఆయనని చంపేస్తారు. ఇగో అట్లాంటి కాలం అది. సేమ్ దాని గురించి దీనికి లింకేజ్ ఉందని చెప్పిన. నేనేదో సినిమాని చూడు అని అంటలేను, సినిమా చూడాలి, 100% చూడాలి. సినిమా చూడాలి కాబట్టే మనకు ఏది చూడాలి ఏది చూడొద్దో కూడా తెలుస్తుంది. ఓకే, రజాకార్ సినిమాకు మనకు ఏంటిది హిస్టారిక్ ఫిలిం అవార్డు వచ్చింది, నంది అవార్డు, అలియాస్ ఏంటిది గద్దర్ అవార్డు. అట్లా వచ్చింది కాబట్టి దాన్ని చూడాలి మనం. అనగనగా సినిమా ఉంది, డాడీ ఎమోషన్ ఉంది, అది చూడాలి. ఇట్లాంటివి చూడాలి, ఎందుకు చూడొద్దు, తప్పులేదు దాంట్లలో. ఓకే, మనం పాయింట్లో వద్దాం.
ఇక్కడ జమీందార్స్ అంటే ఎవరు అంటే హెడ్ ఆఫ్ ద విలేజెస్, ఆర్ మనం వీళ్ళని హెడ్ ఆఫ్ ద విలేజ్ అంటారు. కానీ ముఘల్స్ ఎట్లా చూస్తారంటే వీళ్ళను ట్యాక్స్ కలెక్టర్గా చూస్తారు. వీడు మనకి ఏంటిది, అతను మనకు జస్ట్ ట్యాక్స్ కలెక్టర్. ఎవరైతే ఏంది మనకు ట్యాక్స్ కలెక్టర్ అంతే, వాళ్ళు చూస్తారు. ఇది హెరిడిటీ వస్తుంది అంటే ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు దాంట్లో, వాళ్ళ కొడుకు వస్తాడు నెక్స్ట్, మళ్ళీ వేరేటోళ్ళు రారు కదా. అంటే అది సర్పంచ్ అంటలేను నేను, అంటే జమీందార్స్ అట్లా ఉండేవాళ్ళు అంటన. డిస్క్రైబ్ ఆల్ ద ఇంటర్మీడియట్ లోకల్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద విలేజెస్ పవర్ స్టీఫియన్స్ అంటే ఏంటిది, వీళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు అంటే వీళ్ళన్నీ కూడా వాళ్ళకు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఇచ్చేటోళ్ళు. వీళ్ళు ఎట్లా రెవెన్యూ బ్లాక్లుగా నిర్ణయిస్తారు అన్నట్టు. అంటే ప్రతి బ్లాక్కు ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు బ్లాక్ సాయిల్ దగ్గర, ఫర్టైల్ సాయిల్ దగ్గర, రెడ్ సాయిల్ దగ్గర వివిధ ప్రాంతాలైన వాళ్ళల్లో వివిధ ప్రాంతాల క్రాప్స్ పండుతాయి, వివిధ ప్రాంతాల దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి చూస్తారు. పవర్ఫుల్ అన్నట్టు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి డీటెయిల్డ్ ఉంది మనకు. పాపం ఇగో ఇతను ఎట్లా కొడతాను చూడండి, సేమ్ ఇట్లానే కొట్టేటోళ్ళట. మా తాత నిజంగానే చెప్పిండు మాకు, ఏం అబద్ధం చెప్తలేను నేను మీకు. ఓకే, ఇగో ఇట్లుంటుంది. ఓకే, డీటెయిల్స్ ఇన్ ఏ మీనియేచర్ ఫ్రమ్ షా జహాన్స్ రీజియన్ షోయింగ్ కరప్షన్ డ్యూరింగ్ హిస్ ఫాదర్స్ అడ్మినిస్ట్రేషన్. వన్ పిక్చర్ ఫస్ట్ది, ఏ కరప్ట్ ఆఫీసర్ రిసీవ్స్ ఏ బ్రైబ్ అంటే ఇది చూడండి, ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏముంది, ఏ ట్యాక్స్ కలెక్టర్ పనిష్ పూర్ పీసెంట్స్, పాపం. ఓకే, ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ అక్బర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అబుల్ ఫజల్ ఇద్దరు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టు. ఏం చేస్తాడు, ఇన్ హిస్ బుక్ ద అక్బర్ నమర్ అనేటువంటి బుక్ ఉంది. తర్వాత వాళ్ళు ఆగ్రాలోని ఏంటిది ఫతేపూర్ సిక్రీ అనేటువంటి ప్రాంతంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో ఏం జరుగుతుందంటే అక్బర్ ఏం చేస్తాడంటే యూనివర్సల్ పీస్ అనేటువంటిది చేస్తాడు. దాన్ని మనం ఏమంటారంటే సుల్ ఐ కుల్ అంటాము. తెలుగులో ఎట్లా ఉన్నా కానీ మీరు చూడండి ఒకసారి, ఇంగ్లీష్లో కూడా చూడండి. అక్బర్ అనేటువంటి రాజు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, అందరికి కూడా మనకు రెస్పెక్ట్ చేస్తాడు. అట్లాగే ఆ సుల్-ఐ-కుల్ అనేటువంటి దాంట్లలో మనకు చాలా మనకు మంచి ఏంటిది, అక్బర్ కుమారుడు ఎవరు, జహంగీర్ కదా, అతను ఒకటి రాస్తాడన్నట్టు ఒక చిన్న స్టోరీ లాగా. ఏంటిది, ఈ విశాలమైనటువంటి ప్రాంతం అంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా నివసించాలి, ఇది ప్రతి ఒక్కరిది, మన ఒక్కరిదే కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో రాస్తాడు. కానీ ఔరంగజేబ్ దాన్ని పాటిస్తాడా, పాటించడు. యూనివర్సల్ పీస్ ఏంటిది మనకు సుల్-ఐ-కుల్ అన్నట్టు, సుల్-ఈ-కుల్ అని కూడా మనం అంటాం, సుల్-ఈ-కుల్ అని కూడా అంటాము. తర్వాత ఔరంగజేబ్ ఏం చేస్తాడు, ఔరంగజేబ్ ఎవరి మాట వినాడు కదా, సీతయ్య కదా, ఇదేను వినడు. ఈయన ఏం చేస్తాడు, సున్నీ ముస్లిమ్స్ అని ఒకటి సపరేట్ చేస్తాడు అన్నట్టు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకు వర్గాన్ని చీల్స్తుంది అన్నట్టు, మత ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నట్టు వేరేటోళ్ళు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అక్బర్ హోల్డింగ్ డిసిషన్స్ విత్ లండ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేత్స్ ఇన్ ఇదాబత్ ఖానా అన్నట్టు. ఇదేంటిది మనకు చూసుకున్నట్లయితే పెద్దలతో చర్చ చేస్తున్నటువంటి అక్బర్ అక్కడ ఇదాబత్ ఖానాలో వివిధ మతాలు అన్నాం కదండి మనము. వీళ్ళు చూడండి వివిధ, అంటే వీళ్ళు ఇద్దరు కూడా ఒక మతంకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళిద్దరు ఒకటి, తర్వాత మళ్ళీ వీళ్ళొకటి ఇట్లా అన్నట్టు మత పెద్దలు. చూడండి ఇక్కడ సుల్-ఈ-కుల్. జహాంగీర్ అక్బర్స్ సన్ డిస్క్రైబ్డ్ హిస్ ఫాదర్స్ పాలసీ ఆఫ్ సుల్-ఈ-కుల్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. దీంట్లో ఏముంటుందంటే మెయిన్లీగా మనకు అన్ని మతాలు సమానమే, మనము అందరినీ గౌరవిద్దాం. తర్వాత ఎవరికి మనకు చూసుకున్నట్లయితే ఎవరు సున్నీస్ అండ్ షియాస్కి అంటే ముస్లిమ్స్ వాళ్ళకు మస్క్యూ అనేటువంటి మసీదు, క్రిస్టియన్స్ వాళ్ళకు చర్చ్, అట్లాగే మిగతా వాళ్ళందరికీ కూడా మేము కట్టిస్తాము, దానికి సంబంధించినటువంటి అలా మీరు చేసుకోండి, ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టకండి అని ఉంటుంది అన్నట్టు. దాంట్లో నార్మల్ మన వర్డ్స్లో అది యూనివర్సల్ పీస్ అనగానే మనకి పేరు గుర్తుకు రావాలి, అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఎవరు, పాపన్న, సర్దార్ సర్వై పాపన్న. ఇతను ఎవరిని మనం ముఘల్స్ ఉంటారు కదా, ఎవరి రూరల్లో అంటే ఔరంగజేబ్ ఆ ప్రాంతంలోనే తిరుగుబాటు చేస్తాడు. ఇదంతా కూడా ఒకసారి చూద్దాం, ఇంపార్టెంట్. సర్వై పాపన్న చూసుకున్నట్లయితే వరంగల్ సంబంధించినటువంటి వ్యక్తి.
తర్వాత మనకు ఏంటిది అంటే మనకు ఫౌట్ అగ్నేస్ట్ ద ముఘల్ ఎంపైర్ రూల్ ఇన్ ద తెలంగాణలో ప్రాంతంలో ఎవరు వరంగల్ ప్రాంతంకి సంబంధించి తర్వాత వివిధ ప్రాంతాలకు సంబంధించింది ఇతను ఎగ్నెస్ట్ అవుతాడు. ఎవరి దాంట్లో అంటే డ్యూరింగ్ ఔరంగజేబ్ పాలనలో. ఓకే, నెక్స్ట్ పాపన్న ఆక్యుపైడ్ టిఎస్ ఏరియా ఫ్రమ్ ద ముఘల్ రూల్ ఏంటిది 1687 నుండి 1724 వరకు ఇతను ఏం చేస్తాడు, ఆక్రమిస్తాడు. ఓకే, ఏం చేస్తాడు, తర్వాత కిలాసాపూర్ అనేటువంటి ఒక కోటను నిర్మిస్తాడు. తర్వాత ఏంటిది అంటే ఆ కోట ఉంటుంది. తర్వాత అది ఎక్కడ ఉంటుంది అంటే వరంగల్ డిస్టిక్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు దాని తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ మనకు సైన్యానికి ఏం చేస్తాడంటే గురేరిలా అనేటువంటి ఒక ఆ మెథడ్, ఆ పద్ధతిని ఏం చేస్తాడు, నేర్పిస్తాడు అన్నట్టు. నేర్పించి వీళ్ళకు ఏం చేస్తాడు, తిరుగుబాటు ఎట్లా చేయాలి అవన్నీ కూడా వెపన్స్ తోటి వాన్తోటి దీంతో అన్నిటికి కూడా మనము చూస్తాడు అన్నట్టు. నెక్స్ట్ భువనగిరి కోట, అలాగే మనకు కొలన్పాక ఆఫ్ నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటిది, తర్వాత తల్లికోట, తర్వాత చెరియాల, తర్వాత హుజురాబాద్, కరీంనగర్, ఇవన్నీ కూడా అతని ఆధీనంలో ఉన్నటువంటివి, కంట్రోల్ చేసుకుంటాడు. ఇక్కడ ఇవి రెండు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనగామ జిల్లాకు తాటికొండ, అలాగే మనకు చెరియాల, తాటికొండ అనేది మిస్టేక్ అయింది, మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, తర్వాత మనము ఫస్ట్ ఫార్ట్ ఎక్కడ నిర్మిస్తాడు అంటే సర్వాయిపేటలో నిర్మిస్తాడు. ఓకే, ఇది కూడా వరంగల్ ప్రాంతంలోనే ఉంటుంది. తర్వాత తాటికొండలో చెక్ డ్యామ్ నిర్మిస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఉంది కదా, మీరు ఒకసారి తాటికొండలో ఉన్నటువంటి సర్వాయి పాపన్న చెక్ డ్యామ్ అని కొట్టండి గూగుల్లో, అది వస్తుంది. అది ఎవరు నిర్మించారంటే ఇతనే. ఓకే, తర్వాత వెలమకొండలో, తర్వాత షాపురంలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసిండు. తర్వాత ఇక్కడ చూడండి, గ్యూరిల్లా అటాక్స్ ఆన్ సుబేదార్, జమీందార్ అండ్ ల్యాండ్ లార్డ్స్ అంటే ఏంటిది, మనకు ఇవి ముగ్గురు కూడా ఎవరు ముఘల్స్కి సంబంధించిన వాళ్ళే. ఓకే, వీళ్ళ మీద ఈ పద్ధతిలో గురెల్లా అనేటువంటి ఒక పద్ధతిలో అటాక్ చేయడం జరిగింది. అతను మెల్లమెల్లగా ఆర్మీ అనేది ఏం చేస్తాడు, సమకూర్చుకొని వాళ్ళ మీద తిరుగు అంటే రివాల్ట్ అనేది చేస్తాడు. తర్వాత ఔరంగజేబ్ అడ్వైజెస్ రుస్తుం. ఇక ఈయన ఇంత ఫేమస్ అయినాక ముఘల్స్ వాళ్ళ కంట పడతాడు కదా, కంట పడ్డాక ఏం చేస్తారు, ఔరంగజేబ్కి తెలిసిపోతుంది. ఔరంగజేబ్ ఏం చేస్తాడు, ఇగో ఈ వ్యక్తి ఉన్నాడు కదా రుస్తుం దిల్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి చంపే పాపన్నని పంపించేస్తాడు. ఇక ఆయన పని ఏదో చూడు అంటాడు. ఆయన ఏం చేస్తాడు, రుస్తుం దిల్ ఖాన్ ఏం చేస్తాడు, ఇంకొకరిని పంపిస్తాడు. ఎవరైనా ఖాసిన్ ఖాన్. ఈయన ఎవరు, షాపురపాట్కి అక్కడ ఏంటిది కాసిం ఖాన్ పోయి ఇక్కడ మన షాపుర అనేటువంటి ఫాట్ దగ్గర పాపన్న ఆయనని చంపేస్తాడు. ఎవరిని, ఖాసిం ఖాన్ని చంపేసినాక ఎవరు, రుతుం దిల్ ఖానే డైరెక్ట్ దిగుతాడు అన్నట్టు ఇక రంగంలో. ఇది దాదాపుగా 3 నెలలు మనకు నడుస్తుంది యుద్ధం. నడిచినప్పుడు రుతుం దిల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, పారిపోతాడు. ఎవరి భయంతో, సర్వాయి పాపన్న భయంతో పారిపోతాడు. అదే వారిలో అతని యొక్క ఎవరు మనకు ఇప్పుడు నేర్చుకున్నాం మనం, సర్వాయి పాపన్న అన్నాం కదా, పాపన్న అనేటువంటి వ్యక్తి. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు, సర్వన్న అంటే అతని ఫ్రెండ్, అతను చనిపోవడం జరుగుతుంది. తర్వాత మనకు డెక్కన్ సుబేదార్ ఎవరు, కంబస్కిన్ ఏంటిది, ఇదంది ఒక్క నిమిషం ఆగండి. కంబస్కిన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఏంటిది, ఇదన్ని కంట్రోల్ చేయడం అంటే మొత్తానికి ఏమవుతుంది, మెల్లమెల్లగా కంట్రోల్ ఆఫ్ డక్కన్ అనేది లూజ్ అవుతాడు. ఇతను కూడా ఒక రాజు అన్నట్టు అప్పుడు, అంటే జమీందారు సుబేదార్ అన్నాం కదా, దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు, మనకు ఈ పాపన్న ఉంటాడు కదా, పాపన్న ఏం చేస్తాడు, ఇదే మంచి సందని ఏం చేస్తాడు, తాటికొండ బ్యాటిల్ దగ్గర అంటే వరంగల్ ఉంటుంది కదా, వరంగల్లో April 1, 1708 దగ్గరికి అతను ఏం చేస్తాడు, ఎదురు తిరుగుతాడు. ఎవరు, పాపన్న. ఎవరి మీద, వీళ్ళ మీద ఎదురు తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇక అతను తట్టుకోలేక ఏం చేస్తాడు, వైద్యులకి వేరే దానికి ఎస్కేప్ అయిపోతాడు. ఎవరు, పాపన్న. దిస్ ఈజ్ ద స్టోరీ. ఓకే, ఇక్కడ చూడండి, తాటికొండ లాంగ్ బ్యాటిల్లో అంటే తాటికొండ అంటే వరంగల్కి సమీపంలో ఉన్నటువంటి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. అక్కడ ఉన్నటువంటి ఫార్ట్ ఆయన నిర్మించాడు కదా, కీసాపూర్ అనేటువంటి, అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. తర్వాత మనం ఇంకొకటి ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే అసఫ్ జాహీస్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు వస్తారు. వీళ్ళు 1724 నుండి 1948 వరకు వీళ్ళు పరిపాలిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, జమీందార్
సుబేదార్, ఈ సుబేదార్సే వీళ్ళు అన్నట్టు. ఓకే, నిజాముల్ ముల్క్, తర్వాత నిజాం అలీ ఖాన్, తర్వాత సికందర్ జా, తర్వాత నసీర్ ఉద్వలా, అఫ్జల్ ఉద్వలా, తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్, తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేది మనం చాలాసార్లు వింటాం, ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లలో కూడా, ఫర్దర్ క్లాసెస్లలో వింటాం. సుబేర్ ఆఫ్ ద డక్కన్ ఎవరు? ఇతను ఎవరు మనకు నిజాం ఉల్ మాలిక్ అనేటువంటి ముల్క్ అనేటువంటి వ్యక్తి స్థాపిస్తాడు. ఇప్పుడు మనకు బాబర్ ఎట్లా స్థాపిస్తాడో అట్లా ఇతను కూడా స్థాపిస్తాడు. ఇతని యొక్క ఇంకో పేరు ఏంటిదంటే చిన్ కులిచ్ ఖాన్. ఓకే, ఇతను ఎవరు? నిజాం ఉల్ ముల్క్ యొక్క ఇంకొక పేరు, అంటే అట్లా పిలుస్తారు అన్నట్టు. తర్వాత చూస్తే మనము ఫౌండర్ ఆఫ్ అసఫ్ జహీ డైనస్టీ, హైదరాబాద్ స్టేట్, 1724 to 48, అంటే దాదాపుగా 24 years ఆయన ఒక్కడే పరిపాలిస్తాడు. ఇగో ఇట్లా ఉంటుంది. తర్వాత ఇతనే ఫౌండరు. తర్వాత మనం చూసుకున్నట్లయితే 10 రూలర్స్ ఉంటారు, అంటే ఏంటిది 10 మందితోటి పాలించడం జరుగుతుంది 1948 అంటిల్ ఆపరేషన్ పోలో. ఓకే, ఆపరేషన్ పోలో ఎవరు? మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తాడు కదా, అతని వరకు. తర్వాత 7 కింగ్స్కి నిజాం టైటిల్ ఇస్తారు, ఎవరు? మొఘల్స్. కానీ దాంట్లలో ఇంకా ముగ్గురికి వీళ్ళకి ఇయ్యరు, ఎవరు? నజర్ జంగ్, ముజాఫర్ జంగ్, తర్వాత సలాబత్ జంగ్, వీళ్ళకి ఇయ్యరు. ఏంటిది? నిజాం టైటిల్ అన్నట్టు. ఓకే, తర్వాత వీళ్ళు ఎక్కువ మేజర్గా ఎవరితో అంటే మరాఠా అండ్ మైసూర్ వాళ్ళతోటి పాలిస్తారు, అంటే ఎక్కువ ఫైట్ చేస్తారు. ఎందుకు ఫైట్ చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి, తెలంగాణ అన్నప్పుడు మీద మరాఠాస్ ఉంటారు, కింద మైసూర్స్ వాళ్ళే ఉంటారు కదా. ఎందుకు? వీళ్ళ యొక్క అడ్డు అంటే వీళ్ళని వేసి పడేస్తారు, ఎవరిని? నిజాం వాళ్ళని. కాబట్టి ఒక బౌండరీ వేసుకొని వాళ్ళని ఎక్కువగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు, ఇష్టం వచ్చి, అంటే ఎప్పటికీ అదే పని వాళ్ళకు. ఓకే, తర్వాత సాలార్ జంగ్ని చూస్తే, మనం ఇప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం ఉంది కదా, ఇతనిదే అన్నట్టు, అంటే ఇతని పేరు మీద ఉన్నట్టే. ఓకే, 1853 నుండి 1883 వరకు దాదాపుగా 30 years ఈయన పరిపాలిస్తాడు. ఈయన పిఎం అన్నట్టు. ఓకే, తర్వాత ఇతను ఎట్లా ఉంటుందంటే 19th century. తర్వాత ఇంబైడెడ్ కాలోనియల్ డెవలప్మెంట్ స్కీమ్స్, అంటే ఇట్లా వలసవాద అభివృద్ధి పథకాలను అంటే ఎక్కువ కూడా ఆహ్వానిస్తాడు అన్నట్టు. తర్వాత మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, 6th ఉన్నటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరు? నంబర్ ఆఫ్ రిఫార్మ్స్ తెస్తాడు. ఏంటిది అంటే దాంట్లో మేజర్ ఏమున్నది మనకు? ద అసాఫియా లైబ్రరీ, విక్టోరియా మెమరబుల్ ఆర్ఫనేజ్, అంటే చాలామందికి సేవలు చేస్తాడు. తర్వాత మహబూబియా గర్ల్స్ స్కూల్, తర్వాత మూసీ ఫ్లడ్స్ ఇన్ 1908లో ఇక్కడ చాలామందికి సేవలు అందిస్తాను అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది మన లెసన్ అంతా కూడా. కొంచెం డిఫికల్ట్ అనిపించినా కానీ బాగానే ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ లర్నర్ జోన్ ఉందని మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.